సార్ నమస్కారం సార్. నమస్తే బ్రో. సార్ మన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత చాలా మంది జనాలు అతనికి మద్దతు తెలిపిన తర్వాత ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ఆలోచిస్తే సినిమా వాళ్ళు టికెట్ రేట్స్ ఎక్కువ పెంచుతున్నారన్న ఒక కారణం కనిపించింది. అయితే ఇప్పుడు దానిపైన మైత్రి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రవిశంకర్ గారు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచడాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇయర్ లో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి, వాటికి మాత్రమే టికెట్ రేట్స్ పెంచుతారు, చిన్న సినిమాలు ఏవిటికి పెంచట్లేదు కదా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కామెంట్స్ పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. సో మీరు ఎలా చూస్తారు టికెట్ రేట్స్ పెంచడాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పడం? ఐబొమ్మ రవికి సపోర్టు కేవలం ఇది ఒక కారణంతో జనాల దగ్గర నుంచి రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇది మైత్రి మూవీ మేకర్స్ రవి ఒక్క చెప్పవలసిన విషయం కాదండి. పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ ముందుకు రావాలండి. ఏమండి, నాకు ఆకలేస్తుందని దొంగతనం చేస్తే ఊరుకుంటారండి? అరే, దొంగలు సమర్థిస్తారు అర్థం లేకుండా. నువ్వు నాకు ఆకలేస్తుంది, దొంగతనం చేశాను, నాకు ఆ పని చెప్పండి, అది నాకు భోజనం పెట్టండి అంటే చాలా మంది చెప్పండి. గవర్నమెంట్ అలాగా మూసందులు పారేస్తారు. అదేంటండి, టికెట్ రేట్లు పెరిగిపోతాయని మీరు ఎక్కువ లక్షలు కోట్లు సంపాదించేస్తున్నారు, మరి మాకు రావద్దా అని? నువ్వు కోట్లు సంపాదిస్తాను, ఎవరికి ఉంటున్నాయి? నీకుంటున్నాయి మాట. అలాగే ఇప్పుడు కొంతమంది నెటిజన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారట. ఎందుకు? టికెట్లు నిన్నటి వరకు ఇది పాప్కార్న్, కూల్ డ్రింకులు, కాఫీలు అన్నారు, ఇప్పుడు టికెట్లు రేట్ అంటారు అనమాట. ఎంతండి పెంచారు? 100 రూపాయలు పెంచారు అనుకోండి. 100 రూపాయలు టికెట్ రేట్లు ప్రేక్షకులకి ఎక్కువ అండి. ఏ వంకలకి వంక పెడుతున్నారు కానీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అయితే 1000-2000 వరకు వెళ్ళాయి కదా సార్. బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు 1500, బ్లాక్ లో అయితే 2000 ఆ స్థాయిలో వెళ్ళాయి. అవునండి, బెనిఫిట్ షోలు మీరు పెట్టమని చెప్తేనే మీరు టికెట్లు కొనుక్కొని చూస్తే కదా పెడుతున్నారు. అంటే అభిమానులు ఎలాగో కొనుక్కొని చూస్తారు కదా సార్, దాన్ని అంటే అభిమానాన్ని దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే అని అంటున్నారు సార్. అభిమానం కాదండి. ఇప్పుడు అభిమానంలో 2 రకాలు ఉంటాయండి. వీరాభిమానులు కొంతమంది ఉంటారండి. ఇప్పుడు పల్లెటూరుల నుంచి పట్టణానికి మామూలుగా ఏదో ఆటో కట్టించుకొని వెళ్ళి సినిమా చూస్తారండి. ఆటో కట్టించుకునే శక్తోటి ముందు మనకు ఉండాలి కదా. అంటే ఒక సినిమా చూడాలంటే కనీసం 500 రూపాయలు నేను కేటాయించగలిగితే నేను విశాఖపట్నం వెళ్ళి సినిమా చూస్తా. మీకు అర్థమైందా? లేకపోతే ఇక్కడ ఆడుతున్న పాత సినిమాలు ఏవో చూస్తా. అందువల్ల ఈ వీరాభిమానులు ఉన్నారంటే మొదట్లో చూసే సినిమాకి అంతేనా? ఇప్పుడు బిందులు పాలు పోస్తున్నాడు వాళ్ళ అభిమాన హీరోలకి ఏం ప్రక్షాళన కోసం. మరి బిందులు పాలు ఎంత అవుతాయండి? ఫ్లెక్సీలు వేస్తున్నాడు వేలు తగలబెట్టి. టికెట్ రేటు 100 రూపాయలు, బయట ఖర్చు పెట్టింది అంత లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎవరు ఆ ఖర్చులు అరికడుతున్నారు? ఇంట్లో వారు అరికడుతున్నారా? పోలీసు ఏమైనా అరికడుతున్నారా? కొన్ని హీరోలు మాత్రం ఏమవుతారు, మా తాలూకు ఆ కటౌట్లు మీరు ఫాలో అయిపోయొద్దు, దాంట్లో పెట్టొద్దు, కటౌట్లు పెట్టొద్దు అని చెప్తున్నారా? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అది వేడుకగా పండగలా జరుపుకుంటున్నారు అన్నమాట. ఇన్ని జరుగుతున్నప్పుడు టికెట్ 100 రూపాయలు ఎక్కువైపోయిందా? కనుక ఇవన్నీ ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక వాడు చేస్తుంది కరెక్టు అని అనిపించుకోవడం కోసం చేస్తున్నారు. కానీ అయినా నా ఉద్దేశం ఆ ఎమ్మడి రవి అనేవాడి సమర్థించడం ద్వారా మీకేమవుతుందో తెలియదు. ఒక చెడుని సమర్థిస్తున్నారు. నా బాధ అదే. ఇంత మొత్తుకున్నా ఎందుకంటే ఆయన ఏదో పైరసీ చేస్తున్నాడు, ఆయన డబ్బు సంపాదిస్తున్నాడు, ఆయనకో ఫ్లాష్ బ్యాక్. ఆ ఇంట్లో ఏరా పంటలా పెరిగావు, సంపాదన లేకుండా అని ఇంట్లో ఎంతో బాధ అనుభవించారట. అంటే బాధ అనుభవించే వాళ్ళందరూ దొంగతనాలు చేయొచ్చు, పట్టుబడితే నెక్స్ట్ ఏమైందంటే జైల్లో పెడతారనమాట. నువ్వు చేసింది జైల్లో కూర్చోవాలని చేస్తున్నావా? దానికి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు జైల్లో ఉన్నాడండి, ఆయన్ని అంటే విడిపించే అవకాశం లేదండి అని బ్రతికేమైపోద్దండి. ఇన్ని పెద్ద కబుర్లు చెప్పినటువంటి ఎమ్మడి రవి తాలూకు తండ్రి ఏమైనా వెళ్ళి విడిపించగలరా? అప్పుడు కాలం బేరానికి రావాల్సిందే కదా. ఈ ఒక్క చిన్న కారణం కాదండి. అసలు దాన్ని సమర్థించడం మాత్రం ఎంత మాత్రమో తగదండి. ఐబొమ్మ రవి అరెస్ట్ కాకముందు
టికెట్ రేట్స్ హైలో పెంచినప్పుడు చాలా మంది ప్రజలు అసహనం వ్యక్తం చేస్తారు. కాకపోతే దాన్ని సినిమా వాళ్ళ మీద ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో వాళ్ళకి తెలియలేదు. సినిమాలు వస్తున్నాయి, టికెట్ రేట్స్ పెంచుకుంటున్నారు, ఎళ్లి చూస్తున్నారు. వాళ్ళ అసంతృప్తిని, అసహనాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అసలు ఎలా దీన్ని కండెమ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి దొరకలేదు. అప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్ అయిన తర్వాత ప్రజలు ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు తెలపడం వల్ల వాళ్ళ అసహనాన్ని తెలియజేస్తున్నారని అనుకోవచ్చు కదా సార్. సో దీన్ని ఇండస్ట్రీ వాళ్ళు గమనించాలి కదా. వాడు ఏదనుకున్నా తప్పు అంటాను నేను. ఐబొమ్మ రవిని సమర్థించడం ద్వారా వాడు తప్పుకే చెందుతారు. రేపు పొద్దున వచ్చి గట్టిగా సమర్థించేవాడిని మూసేస్తారు. అప్పుడు ఎవరంటే వాళ్ళకి వత్తాసుగా నిలబడతారు. తర్వాత వీళ్ళు ఇండస్ట్రీలో సినిమాలేమో మీ పైరసీ చేసుకుంటామంటే నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్ గా ఉన్నారే ప్రొడ్యూసర్లు, ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అది నేను అడిగేది. పెడుతున్నావు, సినిమా తీస్తున్నావు, బాగానే ఉంది. సినిమా తీసినట్టు కొన్ని వీడియో లీక్ అయితేనే గుండు బాదుకున్నాడు. సినిమాలు లేచిపోతుంటే మీరు తీసుకున్న చర్య ఏమిటి అంటున్నాను నేను. ఒక్క వీడియో లీక్ అయితే అమ్మో చచ్చిపోయి నీకేంది, సినిమాలో రహస్యాలన్నీ బయటపడిపోతున్నాయి, నీ దెబ్బతినేస్తాను, అంత సినిమా నష్టపోతుంది అని ఇంత గంగవెరుగుతున్నటువంటి నిర్మాతలంతా ఏమైపోయారు? ఎందుకు మాట్లాడటం లేదు? అది నా ప్రశ్న. అయినా సరే నేను 1-10 సార్లు చెప్తానండి, ఎవరైనా ఏదైనా పైరసీ చేసేవాడు మాత్రం దొంగండి. వాడికి శిక్ష పడాలండి. వాడిని మేనమేషాలకి పెట్టుకుంటూ ఈ సినిమాటోగ్రఫీ మిత్రులు కానీ, ఒక సినిమా వాడై ఉండి పవన్ కళ్యాణ్ కానీ అలాగా జాప్యం చేయడం మాత్రం ఎంత మాత్రము తగదు. పవన్ కళ్యాణ్ సినిమా వాడు కాదా? పవన్ కళ్యాణ్ సినిమాకి ఎలా జరిగితే ఆయన చెక్కలు గుర్తాడా? దాన్ని సమర్థిస్తాడా? పవన్ కళ్యాణ్ మాత్రం బాధ్యత లేదా? ఈ మాట ప్రజలు అడుగుతారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమా మనిషి కదా. మరి ఆ సినిమాకి ఏదైనా అత్తారింటి దారేదిలో చిన్న ఒక సీన్ చిన్నదో రిపీట్ అయిందని చెప్పేసి గంగ వెరుగులు ఎత్తారు. ఒక పక్క డైరెక్టర్, ఒక పక్క ప్రొడ్యూసరు, ఒక పక్క హీరోను. మరి ఇప్పుడు జరుగుతున్న బాధ వాళ్ళకి ఏమైనా అంటదా? బాధ వాళ్ళకి ఉండదా? అంటే ఎవరికి గాయమైతే వాళ్ళే మందేసుకోవాలా? నాకు గాయం అయింది, ఆ పక్కన మీరున్నారు, మానవతా దృక్పథంతో ఆ గాయాన్ని తుడిచి ఏదో స్పిరిట్ ఏదో అంటించి కాటను పెట్టి బ్యాండేజ్ మీరు వేయగా దాన్ని చికిత్స చేయవలసినటువంటి అవసరం మీకు లేదా? ఒకసారి గుండెపై చేసుకుని ఆలోచించండి. ఎవరికి గాయమైతే వాడే కడుక్కుంటాడా, వాడే తుడుచుకుంటాడా, వాడే ఇంజక్షన్ చేసుకుంటాడా, వాడే బ్యాండేజ్ చేసుకుంటాడా? ఇది ఎక్కడ న్యాయం అండి? అందువల్ల నేను దాన్ని సమర్థించలేను బాబు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనం చేసేవాడిని, మోసం చేసేవాడిని మనం సమర్థించకూడదు. సమర్థిస్తే 10 మంది తయారవుతారు. ఈరోజు ఎమ్మడి రవి ఒకడు, రేపు పొద్దున 100 మంది తయారవుతారు. రేపు పొద్దున ఫ్యాక్టరీలు తయారైపోతాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఫ్యాక్టరీని రూపాపగలరా? అందువల్ల ఒక చెడు అనేది ఏదైనప్పుడు కూడా వాడు తప్పకుండా శిక్ష వేస్తేనే కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. లేదంటే అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.